నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి గర్వకారణంగా 9 ఏళ్ల భారతీయ అమ్మాయి నిలిచింది. వివరాల్లోకి వెళితే 9 ఏళ్ల భారతీయ జిమ్నాస్ట్ వానియా ఖాన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో తన అద్భుతమైన విజయాలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ వేదిక పైన కువైట్ కు గర్వకారణంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. టర్కీలో తన మొదటి అంతర్జాతీయ ప్రదర్శనతో వానియా తన పోటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దుబాయ్లో జరిగిన తన రెండవ పోటీలో రజత కాంస్య పతకాలను గెలుచుకుంది. అజర్బైజాన్ లోని బాకులో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్ లో 2 బంగారు పతకాలు ట్రోఫీలు గెలుచుకుంది. ఆ తర్వాత కజకిస్తాన్ లోని ఆల్మట్టిలో జరిగిన ఛాంపియన్షిప్ లో మరో 2 బంగారు పతకాలను గెలుచుకుంది. సాల్టో జిమ్నాస్టిక్ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ ఎలైనా పర్యవేక్షణలో వానియా ఖాన్ శిక్షణ పొందింది. తాను చదివిన ఫాహిల్ ఆల్ వతానియా ఇండియన్ ప్రైవేట్ స్కూల్ మద్దతును అందజేసింది. తన విజయ పరంపరను కొనసాగిస్తూ వానియా ఖాన్ ఇటీవల సెప్టెంబర్ 27న జరిగిన డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 2025లో 2 బంగారు పతకాలను, ఆ తర్వాత నవంబర్ 2, 2025న జరిగిన 42వ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్షిప్ లో 3 బంగారు పతకాలు మరియు 1 కాంస్య పతకాన్ని గెలుచుకుని సత్తా చాటింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ లోని 10 లక్షల మంది భారతీయులు గర్వపడేలా 9 ఏళ్ల భారతీయ జిమ్నాస్ట్ వానియా ఖాన్ మనం చూసుకుంటే అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రపంచ వేదికలో మనం చూసుకుంటే కువైట్ దేశానికి మరియు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తూ ఉంది. వానియా ఖాన్ ఈ అమ్మాయి మనం చూసుకుంటే మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి కువైట్ దేశానికి మంచి పేరు తేవాలని చెప్పేసి మనందరి తరపున ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.